హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మొన్న వినాయక చవితి అయితే కొన్ని కారణాల వల్ల అయితే చేసుకోలేకపోయాను అనమాట. సో ఎందుకో ఇవాళ ఆ తండ్రిని పూజ చేసుకుందాం అని అనిపించింది. వెంటనే పూజ కోసం అయితే అన్నీ చేసేసుకున్నానండి ఏర్పాట్లు. ఫ్లవర్స్ అయితే ఆల్రెడీ హస్బెండ్ తీసుకొచ్చారు. సో ఏముంది, ఇంట్లో వంటకాలు చేసి కొబ్బరికాయ అరటిపళ్ళతోటి అంటే మనకి ఆ టైంకి ఎలా వీలుంటే ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాం కదా అన్నట్టుగా అయితే నేనైతే పూజ కోసం అయితే అన్నీ స్టార్ట్ చేసేసానండి. పొద్దున్నే లేచి సింపుల్గా అయితే ముగ్గు పెట్టేశాను బయట. చూసారు కదా, మీకు స్టార్టింగ్లోనే చూపించాను. దాని తర్వాత ఏంటంటే విఘ్నేశ్వరుడి తండ్రికి మోదకాలు అంటే చాలా ఇష్టం కదా. సో మోదకాలు అయితే చేస్తున్నాను. ముందుగా బెల్లం వేసానండి వాటర్లోని, కొంచెం వాటర్ వేసాను, తర్వాత బెల్లం వేసాను. అది కొంచెం కరిగిన తర్వాత దాంట్లో కొబ్బరి వేసుకొని అది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం మోదకాల్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవడమే. అసలు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అండి. వినాయక చవితి తొలి పూజ, విఘ్నాలు తొలగించే తండ్రి, నీ పూజ నేను చేసుకోలేకపోయానని ఆ రోజైతే నిజంగా ఏడ్చాను తెలుసా అండి. అంటే పూజలు ఉన్నవి చేసుకోలేనప్పుడు, అంటే చేసుకొని పరిస్థితి వస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేనైతే అలాగే ఫీల్ అయ్యానండి. ఆ రోజంతా చాలా డల్ అయిపోయాను. అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదండి లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్. సో నాకైతే చాలా బాధపడ్డాను. అప్పుడు మమ్మీ, చెల్లి అందరూ అన్నారనమాట, ఎందుకు అలా ఏమనుకోకు, 9 రోజులు నవరాత్రులు చేస్తారు కదా, ఏదో ఒక రోజు తండ్రి పేరు చెప్పుకొని చేసుకో పూజ అని అనగానే నాకు నిజంగా అనిపించింది చేసుకుందాము అనేసి. అలాగే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు చేసుకోలేకపోయినా ఏదైనా స్వామి దయ ఉంటే, మనం మనసు ఉంటే మార్గం ఉంటుంది కదండి. అలాగే స్వామి దయ ఉంటే చెయ్యాలి అని మనం అన్నీ ఏర్పాటు చేసుకోక్కర్లేదు, మన సంకల్పం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటామనేసి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే నేను అసలు మన తెలుగు వాళ్ళకి తొలి పూజ విఘ్నేశ్వరుడిదే కదండి. మనం ఏ పూజ చేసినా ముందు గణపతి తండ్రికి పూజించుకొనే అన్ని పూజలు చేస్తాం కదా. స్టార్టింగ్ తండ్రి పూజతో మొదలు పెడతాం కదా. కానీ ఆ పూజ నేను చేసుకోలేదా అని ఎంతో బాధపడ్డాను. ఎప్పుడు ఇలా అవ్వలేదండి, ఇదే ఫస్ట్ టైము. చాలా బాధపడ్డాను అనమాట. కానీ ఆ తండ్రి చేయించుకోవాలి అని అనుకున్నారో ఏమో, అలాగే నాతో అయితే చేయించేసుకున్నారు పూజ అయితే. ఇవాళ సింపుల్గా చేసేసాను, ఓ ఆర్భాటంగా కాకుండా నాకు ఎలా అయితే వీలైందో అలాగే చేశాను అనమాట. మార్నింగే లేచి స్టవ్ అది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ముగ్గు పెట్టేశానండి. ఆ తర్వాత ఉండ్రాలంటే తండ్రికి ఇష్టం కదా. సో అంటే నేను ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేసుకోలేదు. శనగలు నానబెట్టుంటే శనగలు కూడా చేద్దును ప్రసాదంగా. అంటే ప్రీ ప్లాన్డ్ అయితే ముందుగా చేసుకుందామని ఒక ఆలోచన ఉండుంటే, అంటే నవరాత్రులు ఏదో ఒక రోజు చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇవ్వాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు వీలైతే అప్పుడు చేద్దామని అనుకున్నాను. కానీ ఇవాళ ఏకాదశి మంచిది కదా, సో అందుకనే చేసేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అలా స్వామి నడిపించుకొని వెళ్ళిపోయారు. ఎంత బాగుందో తెలుసండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. మోదకాల కోసం అయితే ఆల్రెడీ కొబ్బరి అంతా వేసేసి చేసేసాను. తర్వాత ఇప్పుడు వరిపిండి ఉంటుంది కదండి, ఉక్కించడం కోసం గ్లాస్ అంటే కప్తో తీసుకున్నాను వరిపిండి, కప్ వాటర్ అనమాట. ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. వాటర్లో చిన్నగా సాల్ట్ వేసుకొని కొంచెం తెరుతున్నప్పుడు వరిపిండి వేసేసుకోవాలన్నమాట. మెజర్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే వేసుకొని జస్ట్ ఒక్కసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అనండి. ప్రతిసారి మోదకాలు కొంచెం ఫ్లాప్ అయిపోయాయి కదా, ఈసారి అలా ఫ్లాప్ అవ్వలేదండి. చెప్పాను కదా లాస్ట్ ఇయర్ మోదకాలకి మోల్డ్స్ కొనుక్కుంటానని, తీసుకున్నాను అనమాట. ఎంత బాగా వచ్చాయి తెలుసండి, బుజ్జి బుజ్జిగా చాలా అందంగా వచ్చాయి. స్వామి మట్టుకు అలా నైవేద్యం చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. హస్బెండ్కి చెప్పాను లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళు పెట్టలేను, పూజ చేసుకుంటాను కదా, ఆఫ్టర్నూన్ వచ్చేసేయండి లంచ్కి అని. సో పూజ చేసి లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక్కడ కూర్చొని అయితే మోదకాలు చేసేస్తున్నానండి. ఎంత అందంగా వచ్చాయో తెలుసా అండి. చాలా బుజ్జి బుజ్జిగా, చాలా చిన్నగా. ఆ వరిపిండిది ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసి లోపల కొబ్బరి పెట్టేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండ్రాలు 2 స్టీమ్ చేయాలన్నమాట. చాలా బాగా వచ్చాయండి. కొంచెం క్వాంటిటీలో చేసిన చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకో పక్క ఏంటంటే పులిహోర చేస్తున్నాను. 2 రకాలు నైవేద్యాలు అనుకున్నాను, కానీ 3 చేద్దాం కదా అన్నట్టుగా అయితే పులిహోర కూడా చేసేస్తున్నాను. రైస్ వండేసాను ఆల్రెడీ కుక్కర్లోని. తర్వాత తాలింపు వేసుకొని డైరెక్ట్గా చింతపండు రసం వేసుకొని సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. స్వామి దయ ఉంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇదేనండి నాకు.
నాకెంత హ్యాపీగా అనిపించిందో, అయ్యో పూజ చేసుకోలేదే, తొలి పూజ విఘ్నేశ్వరుడు. నాకు చాలా ఇష్టమండి వినాయక చవితి అంటే. ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము ఉండే ప్లేస్లోనైతే క్వార్టర్స్లో ఉండేటప్పుడు వినాయక పూజ అంటే చాలా హ్యాపీగా ఉండేదండి. ఎందుకంటే అందరం కలిసి చేసుకునేవాళ్ళం అండి. చాలా బాగా చేసుకునేవాళ్ళం. తర్వాత ఇంకో పక్క ఏంటంటే చలివిడి చేసేసాను, వడపప్పు కూడా పెట్టేసాననమాట, రెడీ చేసేసాను. ఈలోగా చింతపండు కూడా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలిపేసుకోవడమే. అప్పుడు మేమేంటంటే మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ బాగా గుర్తొస్తాయండి. ఎందుకనుకున్నారు, మేము చిన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేటప్పుడు మేము అందరం కలిసి ఇంట్లో పూజ అయితే ఫాస్ట్గా చేసేసుకొని విఘ్నేశ్వరుడిది బొమ్మ పెట్టుకొని చేసేవాళ్ళం అండి. అంటే అందరూ మనీ కలెక్ట్ చేసి ఎవరైతే ఎక్కువ మనీ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ పూజ ఇచ్చేవారనమాట. బొమ్మ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఫస్ట్ పూజ చేసేవారనమాట. ఒక ఇయర్ అయితే మేము చేయించుకున్నాము. అలాగా 9 days 11 days అలా ఉంచేవారనమాట. రోజుకొకరు పూజ చేయించుకోవడం, రోజు ప్రసాదం చేసి ఇవ్వడం, అందరం కలిసి ఒక దగ్గర ఎప్పుడు టైం స్పెండ్ చేసి స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా వెంటనే వచ్చేసి చక్కగా వినాయకుడి దగ్గర కూర్చొని బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి. ఆ మెమరీస్ అయితే మాత్రం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి నాకు వినాయక చవితి రాగానే. ఎందుకంటే అందరం కలిసి చేసుకునేవాళ్ళం. తర్వాత ఏంటంటే ప్రోగ్రామ్స్ అవి పెట్టేవారు. వినాయకుడు వెళ్ళిపోతారు, నిమజ్జనం చేసేస్తారంటే మాకు బెంగ వేసేదండి. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అంతా పోతుంది, మళ్ళీ అందరం కలుస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయరే వినాయకుడు వస్తాడు, తండ్రి వెళ్ళిపోతున్నాం అన్న బాధ అనిపించింది. నిన్న సడన్గా ఏదో షార్ట్ చూస్తున్నప్పుడు ఒక పాప ఏడుస్తుందండి. ఎందుకు అంటే వినాయకుడు వెళ్ళిపోతారంట, మళ్ళీ నెక్స్ట్ ఇయరే వస్తారంట. వెంటనే నాకు మా మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. మేము కూడా అలాగే వినాయకుడు వెళ్ళిపోతున్నారు అంటే చాలా బాధపడిపోయేవాళ్ళం. ఎందుకంటే వినాయకుడు ఉన్నారనుకోండి, అంత పాటలు వేసి అందరం ఒక దగ్గర కూర్చొని చాలా బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. చాలా బాగుంటుందండి వినాయక చవితి పూజ కూడాను. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా పెట్టారనమాట. ఒకరోజు పూజకు రమ్మన్నారు, వెళ్ళాలి, చూసుకొని ఈ నవరాత్రులలోపు వెళ్ళాలి కదండి, పూజ చేయించుకుంటే మంచిది కదా. నేను ఎలాగో ఇంట్లో చేయలేదు అన్న బాధ అయితే పోయిందండి. ఇవాళ పూజ చేయగానే చాలా సంతోషంగా అనిపించింది. పీట పెట్టుకొని అలా చిన్నగా దండగుచ్చుకున్నాను అనమాట. నాకు మాల అల్లడం రాదు, సో దండగుచ్చేసి విఘ్నేశ్వరుని లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని పీట మీద అక్కడ పూజ చేసుకుందాం కదా అనేసి మిగతా వాటికైతే పువ్వులైతే మంచిగా అలంకరించేసాను. యాక్చువల్గా అయితే ఈరోజే చేద్దామన్న ఆ థాట్ అయితే నాకు లేదండి. లేకపోతే చక్కగా జాజుల దండ అవన్నీ తెచ్చుకొని అలంకరించుకుందును. కానీ ఏదైతేనేమండి, పూజ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. హస్బెండ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను. మార్నింగే మేడొచ్చి మొత్తం హౌస్ అంతా మాప్ చేసేసింది. ఏదైనా సరే పరిశుభ్రంగా చేసుకుంటే మనసు కూడా అదే ప్రశాంతత ఉంటుంది కదండి. నేనైతే ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే తండ్రి పూజ చేసుకోలేకపోయినా అన్న చిన్న బాధ మనసులో ఉండేది, ఇప్పుడైతే ఆ బాధ పోయింది. అంటే యాక్చువల్గా అయితే నాకు పూజలు చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టమండి. అలంకరించుకోవడం, వంటలు చేయడం, దేవుడికి నైవేద్యం అనేది సమర్పించుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా సంతోషపడతానండి. ఆ రోజు పూజ చేసిన రోజు కూడా మీకు ఇదివరకే చెప్పాను, ఒక పాజిటివిటీ, డివోషనల్ ఫీలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా పువ్వులతో అలంకరించేసాను. ఇలాగా అన్నీ అలంకరించాను. పవర్ పోయింది. అక్కడ లైట్ ఉంటే మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. కానీ ఆ దీపాల వెలుగులోని ఆ దేవుడు చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నారో. చక్కగా దీపం వెలిగించేసి నాకు తెలిసిన మంత్రాలన్నీ చదువుకొని అష్టోత్తరాలు, తర్వాత సంకష్టహర గణపతి స్తోత్రం అన్నీ చదివేశాను అనమాట. మంచిగా చదివేసుకొని ప్రశాంతంగా చేసుకున్నాను. లేట్ అయింది, కానీ చాలా లేట్ అయినా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాను. తండ్రిని మాత్రం మనస్ఫూర్తిగా స్మరించుకొని, తండ్రి అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని తండ్రిని వేడుకుంటూ, నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే తెలియక ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అంటూ తండ్రిని వేడుకొని చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసేసానండి. చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదండి, ఏ బుక్ చదివినా ఆ బుక్లో అయితే లీనమైపోతాను. అంటే దేవుడు మంత్రం ఏది చదువుకున్నా ఆ మంత్రాల్లో అయితే లీనమైపోతానమాట. అంత ప్రశాంతతనిస్తుందండి నిజంగా దైవ చింతన అన్నది. చాలా అంటే అది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది అనమాట. దైవ చింతనలో ఉంటే ఆ ప్రశాంతత ఎలా ఉంటుంది అని. మనకి ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే పిలిచేది ఎవరినండి? దేవుణ్ణే కదా. ఆ దేవుడి దగ్గర కూర్చొని అలాగా మన బాధలో అన్నీ ఆ స్వామి మొహం చూస్తే అన్నీ మర్చిపోతామని నేనైతే నమ్ముతానండి నిజంగాను.
ఎటువంటి కష్టం వచ్చినా మనకు వెన్నంటే ఉండి నడిపించేది ఆ స్వామే కదండి. ఖచ్చితంగా నేనైతే దేవుడిని ఎప్పుడూ నమ్ముతూ ఉంటానండి. ఎటువంటి కష్టం వచ్చినా పిలిస్తే వెంటనే పలుకుతారన్న ఒక నమ్మకం అయితే నాకుంది. అందుకే నేను చాలా మనసు మొత్తం అర్పించేసి చేసేస్తానండి. అంటే మొత్తం అంతా దేవుడి మీద లీనమైపోయి చేస్తాను పూజ అన్నది. నాకు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి పూజ అయితే చేస్తాను. నాకు అంత ఇష్టం అండి దైవ చింతన అన్నది. మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ ఫినిష్ చేస్తాను. హస్బెండ్ వచ్చేస్తారు లంచ్ కోసం అనేసి నేనైతే వెంటనే ఇప్పుడు పూజ అయిపోయిన వెంటనే మమ్మీ ఫోన్ చేశారు. తిన్నావా అంటే లేదమ్మా తినలేదు, మధ్యాహ్నమే తినేస్తాను టైం అయిపోయింది కదా అనేసి అంటే మమ్మీ దెబ్బలాడారు అలా చెయ్యొద్దు అనేసి. కానీ మరి కుకింగ్ చేయాలి కదా, హస్బెండ్ వచ్చే టైంకల్లా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టకపోతే మళ్ళీ టైం అయిపోద్ది కదా అనేసి నేనైతే పూజ అంతా చేసేసుకొని కుకింగ్కి అయితే కొంచెం కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ ఐటమ్స్ చేశానన్నమాట. ఆల్రెడీ మోదకాలు ఉండ్రాలు ఉన్నాయి కదండి, పులిహోర, తర్వాత పప్పు చేశాను, బంగాళదుంప ఫ్రైలా చేసేసాను. అంటే సింపుల్గానే ఉడికించేసి ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం తిమ్మనం చేశానండి. ఎలాగో మోదకాల కోసం ఉడికించిన పిండి ఉంది కదా, దాన్ని తిమ్మనం చేశానన్నమాట. అంటే స్వామికి మేము ఎప్పుడు తిమ్మనం పెట్టలేదండి, అందుకనే నేను స్వామికి అయితే నివేదించలేదు. ఎప్పుడు ఉండ్రాలు, జిల్లేడికాయలు, శనగలు, కుడుము ఇవే పెడతాం అనమాట. సో పెట్టచ్చో పెట్టకూడదో అనేసి ఆల్రెడీ నేను పులిహోర, మోదకాలు, ఉండ్రాలు, చలివిడి, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టాను కదా. యాక్చువల్గా మాకు ఇక్కడ ప్లేస్ సరిపోదండి, దేవుడి దగ్గర ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ప్లేస్ సరిపోక ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేస్తూ తండ్రిని అలా పీఠం మీద ఏర్పాటు చేసుకొని పూజ అంతా మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా చేసుకున్నాను అనమాట. ఎంతో ప్రశాంతతనిచ్చిందండి. మీ అందరూ ఎలా చేసుకున్నారండి వినాయక చవితి? నేనైతే ఆ రోజు చేసుకోకపోయినా ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చేసుకున్నాను. ఆ తండ్రి దీవెనలు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇక్కడితోనైతే నా వీడియో నేను చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.